నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సోషల్ మీడియా సెలబ్రిటీలు కావచ్చు, టీవీ సెలబ్రిటీలు కావచ్చు, టాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా సరే సెలబ్రిటీలకు ఏమవుతుంది, ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకోవడము మనం చూస్తూనే ఉన్నాము. ఒకటి సమసిపోయింది అనగానే ఇంకొకటి తెర మీదకి రావడం, ఒకటి అయిపోయింది అనగానే ఇంకొకటి రావడం. ఈ మధ్యకాలంలో రాస్తరు నుంచి మనం వద్దాం. రాస్తరు ఇష్యూ మొదలుకొని నిన్న మొన్నటి వరకు అయిన మంగ్లీ, అలాగే విష్ణుప్రియ, ఇవాళ ఆశురెడ్డి, ఒకరింటిలా చెప్పుకుంటూ పోతే ఈ వరుసలో చాలామంది ఉన్నారు. జరగాల్సినంత డ్యామేజ్ జరుగుతున్నా ఎందుకు సెలబ్రిటీలు తెలుసుకోలేకపోతున్నారు అన్నది. అంటే కొంత ఫేమ్ రాగానే ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారా, లేకపోతే మనల్ని ఎవరిని పట్టుకుంటారనేసి అని అనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ మనకు ఒక సెలబ్రిటీషిప్ ఉంది కాబట్టి దాని నేపథ్యంలో పెద్దవాళ్ళ పరిచయాలు ఉంటాయి కాబట్టి ఏది జరిగినా వాళ్ళు చూసుకుంటారు అన్న ధీమా అనుకోవాలా? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇవన్నీ వెరిసి వాళ్ళు ఏం చేసినా నడుస్తుందిలే అన్న ఒక పంధాలోకి వచ్చారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగ్లీ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో కొన్ని వందల కోట్లు, సీన్ కట్ చేస్తే విష్ణుప్రియ అశ్లీల కంటెంట్తో అంటే సబ్స్క్రిప్షన్ పేరుతో యువతను పాడు చేస్తుంది అన్న కోణానికి సంబంధించి అదొక తీరు. ఇప్పుడు ఆశురెడ్డి 2018లో ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర నుంచి 9 కోట్ల రూపాయల వరకు లాగేసింది అంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి కేసు పెట్టడం, దానికి సంబంధించి ఇప్పుడు అనేక అంశాలు చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు టార్గెట్ అవుతున్నారా, టార్గెట్గా వాళ్ళు చేసుకుంటున్నారా అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంగ్లీ విషయానికి ఫస్ట్ మనం తీసుకుంటే, మొదట నా తప్పు లేదు అనేసని మంగ్లీ లబోదిబోమని ఎంత మొత్తుకున్నా, సెలబ్రిటీని నేను మీ సోషల్ మీడియా ద్వారా నేను సెలబ్రిటీని అయ్యాను, అదే సోషల్ మీడియా నన్ను తొక్కాలని చూస్తుంది, నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంటూ అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చిన, మది ఎవరో తెలియదు, మా తమ్ముడికి దీనికి సంబంధం లేదు, అసలు దీంట్లో నేను ఏ కోసానా లేను అన్న నేపథ్యానికి సంబంధించి ఆవిడ వాళ్ళ ఇళ్లకి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ ఇళ్ళ నిర్మాణాల దగ్గర ఉండడం కావచ్చు, వాళ్ళతో దిగిన ఫొటోస్ కావచ్చు, ఇలా ఒక్కటేంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చేసి ఇటు బంజారా బిడ్డలు చాలామంది ఈమెను నమ్మి ఈమెను చూసి ఇన్వెస్ట్ చేశారు అన్న అంశానికి సంబంధించి ఒకరు ప్రాణాలు కోల్పోవడము, ఒకరి తర్వాత ఒకరు బాధితులు తెర మీదకి రావడము, లాయర్ సుబ్బు దీన్ని వదలకుండా అదే పనిగా ఈ అంశాన్ని దాని గురించి బాధితుల గురించి మాట్లాడడం కావచ్చు. అంటే ఒక 10 మంది ఏమో ఉంటారు అనుకుంటే సీన్ కట్ చేస్తే దాంట్లో కూడా నష్టపోయిన వాళ్ళ సంఖ్య వందల్లోకి రావడము, వ్యవహారము కోట్ల నుంచి వందల కోట్లలోకి వెళ్ళడము, ఇదంతా మనం చూస్తున్న నేపథ్యంలో మంగ్లీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పెద్దల సహకారంతో మంగ్లీని కాపాడుకుంటూ వస్తున్నారన్న ఇంకొక వాదన తెర మీదకి రావడం, తీరా వచ్చాక నేను బంజారా బిడ్డను, నా మీద ఇలా నన్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆవిడ సానుభూతిని వ్యక్తం చేయడము, దీనికి సంబంధించి ఆధారాలతో సహా అడ్వకేట్ సుబ్బు గారు బయటపెట్టే ప్రయత్నం చేయడము, అలాగే బంజారా బిడ్డలు అని చెప్పుకుంటున్న నువ్వు ఎంతమంది బంజారా బిడ్డల్ని డెవలప్ చేసావు ఒక్కరిని చూపించు అంటూ వాళ్ళ కమ్యూనిటీ నుంచి తెర మీదకి వచ్చి చేసిన మోసాలు, ఇక్కడ దెబ్బలతో ఎక్కడెక్కడ పొలాలు కొంది, ఎక్కడెక్కడ స్థలాలు కొంది, ఎక్కడెక్కడ ఇల్లు కొంది, ఇవి బర్త్డే పార్టీ ఎవరు చేశారు, మాకు నగలు ఎవరు కొనిచ్చారు, వీటన్నింటికి సంబంధించి అనేక కథనాలను మనం చూస్తున్నాం. అయితే ఆమె మీద ఎందుకు కేసు ఫైల్ అవ్వట్లేదు, మంగ్లీకి సంబంధించి ఎందుకు అసలు ఆమెను విచారణకు పిలవట్లేదు, ఇలాంటి రకరకాల వస్తున్నా ఎవరు తనకు సంబంధించి మంగ్లీకి డబ్బులు ఇచ్చామని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ మంగ్లీ విషయానికి సంబంధించి ఆవిడ సేఫ్ జోన్లో ఉంది అని చెప్పడానికి ఒక ప్రధాన కారణం. బట్ డబ్బుల కట్టలను, నోట్ల కట్టలు ఆవిడ చేతులు మారాయి అంటే అప్పనంగా వస్తున్న సొమ్ముకు ఆశపడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది, అంటే ఒకరికి నష్టం చేకూర్చి ఎదగాలి అనుకున్నప్పుడు దాని పతనం అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకు ఓవర్ పబ్లిసిటీ అనేది కొంపలు ముంచుతుంది అని చెప్పడానికి మంగ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ పబ్లిసిటీ పీక్లోకి వెళ్ళిపోవడము, ఆ పబ్లిసిటీని వాడుకొని మిగతా వాళ్ళు ఆమెతో టచ్లోకి రావడము, ఆమెతో మేమున్న ఫొటోస్ చూపించడము, ఇదంతా జరిగినప్పుడు అక్కడ నుంచి వస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలుసుకోకుండా అప్పనంగా వచ్చేస్తుంది కదా మనకేంటి అనేసి అని తీసుకోవడము, తన చెల్లితోటి వివాహం చేయాలని కూడా రకరకాలవి తెర మీదకి రావడంతో ఆవిడ ఒక సెలబ్రిటీషిప్లో ఉంది కాబట్టి ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. దీంతో పాటు కొంతమంది పొలిటీషియన్స్ తోటి, అలాగే అటు బంజారా దాంట్లో నా కీలక నేతలను తెర మీద తీసుకొచ్చేస్తూ ఎలాంటి వార్ నడుస్తుందో మనం చూస్తున్నాం. సీన్ కట్ చేస్తే అంటే వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళడము,
నువ్వు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ వ్యక్తిగత విషయాల్ని కూడా తెర మీద తీసుకొస్తాము అంటూ నీకు వివాహమైంది, విడాకులైన సంగతి అది మేము మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసానంటే మరి చెల్లిక మంగ్లిక అన్న విషయం దాటవేసే ప్రయత్నము, ఇవన్నీ చూడడము, వ్యక్తిగత దూషణల దాకా వెళ్ళడము. ఈ నేపథ్యంలో మరి మంగ్లీకి పెళ్ళయిందా, మంగ్లీ చెల్లెలకి పెళ్ళయిందా, విడాకులు అయ్యాయా అన్న ఒక కొత్త కోణం తెర మీదకి రావడము, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అది నడుస్తున్న నేపథ్యంలోనే ఇటు విష్ణుప్రియ అంటే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీషిప్స్ అంటే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఫాలోయింగ్ పెరిగేసరికి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఫోటోషూట్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 నుంచి 500, 1000 రూపాయలు ఇలా సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టి మరి మీకోసం ఎక్స్క్లూజివ్గా అంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళను ఏమారుస్తున్నారు అన్న అంశానికి సంబంధించి విష్ణుప్రియ మీద కేసులు నమోదయ్యాయి. అంటే నువ్వు మిగతా వాళ్ళు చేయట్లేదా, విష్ణుప్రియనే చేస్తుందంటే మిగతా వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు ఫొటోస్. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలామంది ఏంటి విష్ణుప్రియ ఒక్కతే పెడుతుందా, మిగతా పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెట్టట్లేదా అని అంటే పెడుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టలేదు. నువ్వు 400 నాకు కడితే నేను నీకు ఎక్స్క్లూజివ్గా ఫోటోస్ ఇస్తానని ఈవెన్ ప్రియాంక చోప్రా దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు, దీపికా పదుకొనే, అలాగే జాన్వీ కపూర్, వీళ్ళెవరు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు పోస్టులు, ఎక్స్పోజింగ్ వాళ్ళవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు నాకు ఇంత డబ్బులు కడితే మీకు ఆ ఫొటోస్ ఇస్తాను అనేసి అనలేదు. విష్ణుప్రియకు వాళ్ళకు ఉన్న తేడా అది. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక మిమ్మల్ని పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పలేదు, అది ఎంతవరకు అనేది అది మీ విఘ్నతకు వదిలేయడం. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ ఒకరి జేబుని గుల్ల చేసి వాళ్ళను టెంప్ట్ చేయడము అనేది ఎక్స్క్లూజివ్గా ఇది మీకోసమే అంటూ తప్పుదారి పట్టించడము అనేది అయితే ఇక్కడ అవునన్నా కాదన్నా తప్పు. ఈ విషయాన్ని సంబంధించి చాలామంది ఖండిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఆ 400 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజును కౌంట్ చేస్తేనే ఒక్కొక్కరు అంటే ఇందులో విష్ణుప్రియ మీద కేసు నమోదైన చాలామంది ఉన్నారు. దీంట్లో కేరళలో కూడా కొందరిని బ్యాన్ చేశారు. అంటే వాళ్ళ ఏంటిది వీక్నెస్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు చేస్తున్న అనేక అంశాలకు సంబంధించి నెలకి 1 కోటి రూపాయలు కేరళలో ఒక యువతి కేవలం ఈ సబ్స్క్రిప్షన్ మీదనే సంపాదించిందంటే అర్థం చేసుకోండి. అలా ఒకరిని చూసి ఒకరు 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి మన బుల్లితెర యాక్టరు ప్రియాంక కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్లో చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ కొంత ఓవర్డోస్తో ఎక్స్పోజింగ్ చేస్తుందన్న నేపథ్యానికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, 400 పే చేయండి, మీకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా కంటెంట్ అంటూ టెంప్ట్ చేయడము, యువతను పక్కదారి పట్టిస్తున్నారన్న నేపథ్యంలో విష్ణుప్రియ మీద కేసు నమోదైంది. అంటే మీకు కొంత సెలబ్రిటీషిప్ వచ్చిన వెంటనే దీన్ని ఎందుకు తప్పుదోవకు వాడుకుంటున్నారు అనేది. దాంతోపాటు రీతు చౌదరి విషయంలో కూడా చాలా రకాల ఆరోపణలు, ఒక మహిళకు సంబంధించి గౌతమ్ అనే వ్యక్తితోటి రిలేషన్ ఉందనేసని, అలాగే వాళ్ళ నైట్ అపార్ట్మెంట్లోకి వెళ్తున్నారనేసని, ఇలాంటి అనేక కథనాలు రీతు చౌదరి విషయంలో చూసాం. ఈ రాజ్ తరుణ్ విషయం అయితే ఎంత పెద్ద దుమారం రైజ్ అయిందో మనం చూసాము. దానికి సంబంధించి ముగింపు ఏ రకంగా అంటే అఫ్కోర్స్ రాజ్ తరుణ్ తప్పలేదని తెలిసినా ఒక సెలబ్రిటీ అవడం వల్ల తన మీద వచ్చిన ఆరోపణలకు తను ఏ రేంజ్లో ఫైట్ చేయాల్సి వచ్చిందో మనం చూసాము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.